ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలనే ప్రభుత్వ పెద్దల పన్నాగంతో అక్రమ కేసులు బనాయించి పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీని దాదాపు 9 గంటల పాటు విచారించారు. కోర్టులో హాజరుపరిచేంత వరకు కూడా అడ్వకేట్కు కుటుంబ సభ్యులకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు. చివరికి వంశీని అర్ధరాత్రి కోర్టులో హాజరుపరిచారు. వంశీతో పాటు మరో ఇద్దరికి 14 రోజుల్లో జ్యుడిషియల్ రిమాండ్ విధించారు జడ్జ్. దీంతో వారిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో పడమట పిఎస్ వద్ద పోలీసులు హై డ్రామా నడిపారు. వంశీని మొదట భవానీపురం పిఎస్, ఆ తర్వాత కృష్ణలంక స్టేషన్కు తరలించారు. తన భర్త అక్రమ అరెస్ట్పై న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆయన సతీమణి పంకజశ్రీ. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, హరి వల్లభనేని వంశీని నిన్న ఉదయం పడమట పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పెద్ద హైదరాబాద్ నడిచిందని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి నేరుగా పడమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తారంటూ పోలీసులు ముందస్తుగా సమాచారం ఇచ్చారు. అయితే పడమట పోలీస్ స్టేషన్కి కాకుండా భవానీపురం పోలీస్ స్టేషన్ అంటూ, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అంటూ, జగ్గాయిపేట అంటూ, నందిగామ అంటూ ఇలా వార్తలు అనేది చెప్పుకుంటూ వచ్చారు, లీక్స్ ఇస్తూ వచ్చారు. చివరికి భవానీపురం పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే వంశీని తరలించారు. దాదాపు 9 గంటల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వంశీని ఉంచి విచారణ చేపట్టారు. అయితే వంశీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉన్న సమయంలో ఇటు అడ్వకేట్లు కానీ, వైసీపీ పార్టీ నాయకుల్ని కానీ, వంశీ భార్యని కానీ లోపలికి వెళ్ళనివ్వలేదు. దాదాపు గంట సేపు భార్య పోలీసులతో వాగ్వాదం చేసిన తర్వాత మాత్రమే ఆవిడికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అనేది ఆ భార్యకు అప్పుడు కూడా చెప్పలేదు. నిన్న రాత్రి కోర్టులో హాజరుపరిచేంత వరకు కూడా కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏ కేసులో అరెస్ట్ చేశారు, అసలు కేసు ఎవరు పెట్టారు అనే అంశాలు కూడా వాళ్ళ భార్యకు కూడా చెప్పలేని పరిస్థితి, అడ్వకేట్లు కూడా చెప్పలేని పరిస్థితి. వంశీని కలిసిన సందర్భంలో వాళ్ళ భార్య అడ్వకేట్లు కూడా అసలు ఏ అంశం మీద అరెస్ట్ చేశారు, ఎవరు కేసు పెట్టారు అంశాలు నాకు కూడా తెలియదు అంటూ వంశీ వాళ్ళతో చెప్పినట్టయితే మనకు సమాచారం అందింది. ఈ 9 గంటల దాదాపు 9 గంటల విచారణ అనంతరం ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు తరలించారు. అక్కడ మెడికల్ చెకప్ పూర్తయిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో విజయవాడ కోర్టుకి ఆయన్ని తరలించారు. దాదాపు 2 గంటల పాటు అక్కడ విచారణ కొనసాగింది. వాదోపవాదాలు జరిగిన పరిస్థితి. రిమాండ్ రిపోర్ట్లో చాలా అవాస్తవాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ తరపున, అదేవిధంగా వంశీ తరపున ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. గతంలో ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కేసు జరిగిందో ఆ కేసుకు సంబంధించి ఎవరైతే సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసు పెట్టాడని చెప్తున్నారో ఆ వ్యక్తే నా చేత పోలీసులు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు, అసలు కేసు ఏం రాశారో తెలియదు, నేను కేసుని వెనక్కి తీసుకుంటున్నానంటూ ఆయన ప్రకటించిన నేపథ్యం కనిపించింది. డైరెక్ట్గా న్యాయమూర్తి ఎదుటే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, కేసును వాపసు తీసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఇదే సందర్భంలో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారంటూ, దాడి చేశారంటూ, ఇతర పదజాలంతో దూషించారంటూ, క్యాస్ట్ పేరుతో దూషించారంటూ కూడా సత్యవర్ధన్ తమ్ముడు సోదరుడు కేసు పెట్టడం జరిగింది పడమట పోలీస్ స్టేషన్లో. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్తున్నారు. అయితే విరిగిపోయిన కేసుకి ఏదైతే కోర్టులో న్యాయమూర్తి ఎదుటి చెప్పారో దానికి విరుద్ధంగా విరిగిపోయిన కేసుని మళ్ళీ తిరగదోడి అక్రమంగా అరెస్ట్ చేశారనేది చెప్తున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు చెబుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా నిన్న జరిగిన వాదనలో కూడా మనం చూసుకుంటే ఎవరైతే సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారో లేదా హత్య చేయాలని చెప్పారని చెప్పి రాసుకొచ్చారో రిమాండ్ రిపోర్ట్లో, అయితే సత్యవర్ధన్ అనుకూలంగా ఉన్నప్పుడు లేదా సత్యవర్ధన్ వంశీకి తరపున మాట్లాడినప్పుడు ఎందుకు మేము హత్య చేయాల్సి ఉంటుంది, ఎందుకు కిడ్నాప్ చేయాల్సి ఉంటుంది, లేదా ఎందుకు బెదిరించాల్సి వస్తుందంటూ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి. తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఏది చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదు. రెండు ఇక్కడ రాజ్యాంగంలో ఉన్న ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేశారు తప్ప ఎక్కడా కూడా సత్యవర్ధన్ తన తప్పు తెలుసుకున్నారు లేకపోతే తను తప్పుడు స్టేట్మెంట్ పోలీసులు ఇప్పించారని న్యాయమూర్తి ఎదుట చెప్పిన పరిస్థితి, పోలీసుని తమకు రక్షణ కావాలంటూ కూడా ఆయన కోర్టులో చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ పోలీసులే రివర్స్లో ఈరోజు కేసు నమోదు చేశారు. అయితే స్టేట్మెంట్కి సంబంధించి మనం చూసుకుంటే రాత్రి వరకు కూడా ఎఫ్ఐఆర్లో ఏం పెట్టారు, ఎవరెవరినే పెట్టారనేది కూడా ఎఫ్ఐఆర్ రాత్రి ఆ కోర్టులో సబ్మిట్ చేసే వరకు కూడా తెలియని పరిస్థితి. ఎఫ్ఐఆర్లో వంశీతో పాటు మరో 4-5 పేర్లని అక్కడ యాడ్ చేసిన పరిస్థితి. అయితే రిమాండ్ రిపోర్ట్లోకి వచ్చినప్పటికి మాత్రం దాదాపు 11 మంది వరకు కూడా ఈ కేసులో యాడ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాంట్లో సత్యవర్ధన్ సోదరుడు కేవలం 4-5 మీద అనుమానం ఉందని ఇచ్చారు. కానీ రిమాండ్ రిపోర్ట్కి వచ్చేటప్పటికి పోలీసులు దాన్ని 11 వరకు కూడా పెంచుకుంటూ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వల్లంనేని వంశీతో పాటు మరొక ఇద్దరిని కూడా నిన్న అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని కూడా మెడికల్ పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళతో పాటు వంశీ కూడా 14 రోజుల పాటు కోర్టు అయితే రిమాండ్ విధించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. మొత్తం కేసులో ఓవరాల్గా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు వంశీ మీద చేసిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కేసు వీగిపోయింది కాబట్టి ఏదైతే సత్యవర్ధన్ని ఉపయోగించి కేసును నమోదు చేయించారో అయితే సత్యవర్ధన్ వాపసు తీసుకోవడంతో పూర్తిగా
ఆ అవమానానికి కూటమి ప్రభుత్వం అవమానానికి గురయ్యింది. ఈ నేపథ్యంలో ఏదో విధంగా వంశీని అరెస్ట్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో కూటమి నేతల ప్రమేయం మేరకు పోలీసులు పాత్ర వహించారు. దానిలో భాగంగానే వంశీని అరెస్ట్ చేశారనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఇటు అడ్వకేట్స్ కానీ చెబుతున్న పరిస్థితి. మరొక పక్క తన భార్య కూడా, వంశీ భార్య కూడా చెప్పారు, అక్రమ కేసు అరెస్ట్ చేశారు, మీ పోలీస్ స్టేషన్కి వచ్చాం, ఏ కేసు మీద అరెస్ట్ చేశారంటే ఆ సమాచారం ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ అమ్మంటే ఇవ్వలేదు, కనీసం న్యాయ పోరాటం చేయడానికి ఎఫ్ఐఆర్ లేకపోతే ఏ విధంగా న్యాయ పోరాటం చేస్తామంటూ ఆవిడ కూడా నేను ప్రశ్నించిన పరిస్థితి. రాత్రి కూడా ఆవిడ మాట్లాడారు, ఖచ్చితంగా దీని మీద పైకోర్టుకి వెళ్తాను, ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాను, పోలీస్ స్టేషన్లో ఉన్నంతసేపు కూడా వంశీని అసలు కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ అవకాశం లేదు, కనీసం ట్యాబ్లెట్స్ కూడా నేనే ఇచ్చిన పరిస్థితి ఉంది, ఇది పూర్తిగా కక్ష సాధింపులు అంటూ వంశీ భార్య కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇన్సిడెంట్ అంతా చూస్తే కేవలం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. దానిలో భాగంగానే ఆల్రెడీ వాపస్ తీసుకున్న కేసుని మళ్ళీ తిరగదోడి ఇంకో కేసు పెట్టించి ఇటు కిడ్నాప్ కానీ లేదా దాడి కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే నిన్న 14 రోజుల పాటు రిమాండ్ పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం విజయవాడ జైల్లో రాత్రి 3:30 ఆ టైంకి వల్లభనేని వంశీని అయితే తరలించారు. వంశీతో పాటు మరొక ఇంటిని తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి హరి.